जन जन ने निर्णय लेकर भारत की सूरत बदली है। कदम कदम पे जनता मोदी जी के साथ चली है। 8 साल में हमने असंभव को संभव कर डाला है। जब में उगे सूरज का देखो पश्चिम में भी उजाला है। रात गई अब दिन आएगा भी तो ये बस भोर है। మన దేశం వైవిధ్యానికి మూర్తీభవించిన స్వరూపం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం అనేక వేల ఏళ్లుగా పేరెనికగన్నవి. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ, है प्रीत जहाँ की. సంగీతం, గానం, నాట్యం, నాటకం, కళలు, జానపద సంప్రదాయాలు, మతపరమైన అనేక సంప్రదాయాలు, చిత్రలేఖనం, సాహిత్యం మానవాళికున్న కంటికి అగుపించని గొప్ప వారసత్వం. ఈ అగోచరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు, దాని పరిమళం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి మన సంస్కృతి పరిఢవిల్లేలా చూసేందుకు భారత ప్రభుత్వం గత 8 ఏళ్లలో కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. మన దేశం యావత్తూ స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వార్షికోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. చారిత్రాత్మకమైన ఈ సంవత్సరంలో మన దేశంలో స్వాతంత్ర్య సమరయోధులందరినీ గుర్తు చేసుకుంటున్నాం. 2019 జనవరి 23 నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట సముదాయం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ఇండియన్ నేషనల్ ఆర్మీకి అంకితమైన అనేక మ్యూజియంలను ప్రారంభించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి స్వాతంత్ర్య సంగ్రామానికి, నేతాజీ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. విగ్రహం నిర్మాణం పూర్తయ్యేంత వరకు నేతాజీ హోలోగ్రామ్ ను విగ్రహం స్థలం వద్ద ప్రొజెక్ట్ చేస్తున్నారు. ये प्रतिमा आजादी के महानायक को कृतज्ञ राष्ट्र की श्रद्धांजलि है। नेताजी सुभाष की ये प्रतिमा हमारी लोकतांत्रिक संस्थाओं को, हमारे पीढ़ियों को राष्ट्रीय कर्तव्य का बोध कराएगी। आने वाली पीढ़ियों को, वर्तमान पीढ़ी को నిరంతర ప్రేరణ దేతీ రహే. ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారత్ ను సమైక్యం చేసేందుకు అవిశ్రాంతంగా ఆయన చేసిన కృషికి నివాళిగా జాతికంకితం చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఆకాశవాణి వార్తా ప్రసారాల్లో గాంధీజీకి ఇష్టమైన వైష్ణవ జనతో భజన్ను ప్రపంచంలో అనేక మంది కళాకారులు ముక్త కంఠంతో ఆలపించగా ప్రతి ప్రపంచ వార్తల బులెటిన్ ముగింపులో ఆకాశవాణి ప్రసారం చేస్తోంది. అలహాబాద్ మ్యూజియంలో 1957 నుంచి 1947 వరకు ప్రతి విప్లవానికి సంబంధించి క్రాంతివీర్ చంద్రశేఖర్ ఆజాద్ పేరిట ఆజాద్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలహాబాద్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్ ఆకాశవాణితో మాట్లాడుతూ, गैलरी में स्वतंत्रता आंदोलन की महत्वपूर्ण घटनाओं का मल्टीमीडिया तथा साउंड एवं लाइट का प्रयोग कर प्रभावशाली प्रदर्शन किया जाएगा, जिससे दर्शक इन घटनाओं की जीवंतता को महसूस कर सकेंगे. 2022 మార్చి 23వ తేదీన కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో విప్లవీ భారత్ గ్యాలరీని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కొత్త గ్యాలరీలో మన దేశ స్వాతంత్ర్య సిద్ధి కోసం స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. జలియన్ వాలాబాగ్ స్మారక చిహ్నం పునర్నిర్మాణం జరిపిన సముదాయాన్ని కూడా జాతికంకితం చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పలికిన చిరస్మరణీయమైన పలుకులను, ఆయన సమ్మిళిత విధానాలను పరిరక్షించి పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డాక్టర్ అంబేద్కర్ కు ఒక స్మారక చిహ్నాన్ని ఢిల్లీలో జాతికంకితం చేశారు. బాబాసాహెబ్ కు సంబంధించిన పంచతీర్థాలను కూడా ప్రభుత్వం అభివృద్ధిపరిచింది. మన అమర సైనికులకు నివాళి అర్పిస్తూ ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికంకితం చేశారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ప్రాముఖ్యత గురించి సేవా పథక విజేత మాజీ సైనికాధికారి బ్రిగేడియర్ భరత్ దాస్ పాండే ఈ విధంగా వివరించారు. नेशनल वॉर मेमोरियल की कमी भारतीय सेना को कई दशकों से महसूस हो रही थी। मोदी गवर्नमेंट ने 2015 में कैबिनेट ने इस प्रस्ताव को मंजूरी दी और 2019 में ये वॉर मेमोरियल जनता को समर्पित किया गया। ये वॉर मेमोरियल
उन जवानों को जिन्होंने अपना बलिदान दिया, उनको ये रिकॉग्नाइज करता है और उनको नमन करता है। ये भारतीय सेना के मनोबल को ऊपर लाने में बहुत सहायक सिद्ध हुआ है। మన దేశంలో కొత్త తరాల వారికి స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో పోలీస్ అనుబంధ సైనిక దళాలకు కూడా ఒక జాతీయ స్మారక చిహ్నాన్ని అంకితం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ వారికి ఇంతవరకు జాతీయ స్థాయిలో స్మారక చిహ్నం లేదు. లక్నో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిరంజీవ్ సిన్హా జాతీయ పోలీస్ స్మారక చిహ్నం గురించి మాట్లాడుతూ, भारतीय पुलिस का एक अत्यंत गौरवमयी इतिहास सदैव से रहा है और इस गौरवमयी इतिहास की थाती को राष्ट्रीय स्तर पर संजोया जाए, उसे सहेजा जाए, ऐसी कामना हर पुलिस जन के मन में सदैव से रही है, जिसे साकार रूप दिया है भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने। భారత ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో అవిశ్రాంతంగా చేసిన ప్రయత్నాల వల్ల 2014 నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో వివిధ దేశాల నుంచి 228 అమూల్యమైన ప్రాచీనమైన మన విగ్రహాలను మన దేశానికి విజయవంతంగా తిరిగి తీసుకువచ్చారు. మన దేశ సరిహద్దులు దాటిపోయిన విగ్రహాలను తిరిగి తీసుకురావడం భారత ప్రభుత్వం సాధించిన ఘన విజయం. అంతకుముందు 2013 సంవత్సరం వరకు కేవలం 13 విగ్రహాలను మాత్రమే తిరిగి తీసుకురాగలిగారు. 2017లో ప్రారంభించిన స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టు ద్వారా మన దేశంలో వైవిధ్యాన్ని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కింద భారతదేశంలో 15 ప్రత్యేక ఇతివృత్తాల సర్క్యూట్లను ప్రారంభించారు. వాటిల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్, రామాయణ్ సర్క్యూట్, కృష్ణ సర్క్యూట్, ఆధ్యాత్మిక సర్క్యూట్, గిరిజన సర్క్యూట్, వారసత్వ సర్క్యూట్, తీర్థంకర్ సర్క్యూట్, సూఫీ సర్క్యూట్ ఉన్నాయి. 5,700 కోట్ల రూపాయలు విలువ చేసే 78 ప్రాజెక్టులను ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఈ సర్క్యూట్ల అభివృద్ధి కోసం కేటాయించారు. భారతీయ గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించుకునేందుకు రాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియంను ప్రారంభించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు నవంబర్ 15వ తేదీన గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం పాటించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. సిక్కు మతం మన దేశ సాంస్కృతిక వారసత్వంలో అత్యంత ముఖ్యమైన అంతర్భాగం. శ్రీ గురు తేగ్ బహదూర్జీ 400 ప్రకాష్ పర్వ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి ఏప్రిల్ 21వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించారు. हमारी महान संस्कृति की रक्षा के लिए गुरु तेग बहादुर जी का बलिदान कितना बड़ा था। उस समय भारत को अपनी पहचान बचाने के लिए एक बड़ी उम्मीद गुरु तेग बहादुर साहब के रूप में दिखी थी. అమరత్వం సాధించిన గురు గోబింద్ సింగ్ జీ ఇద్దరు కుమారులు సాహెబ్జాదా జోరావర్ సింగ్, సాహెబ్జాదా ఫతే సింగ్ స్మారకార్థం డిసెంబర్ 26వ తేదీన వీరబాల్ దివస్ ను ప్రస్తుతం జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా సిక్కులకు అత్యంత పవిత్ర యాత్రాస్థలమైన కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం చిరకాల డిమాండ్ను మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. 2019 అక్టోబర్లో సమీకృత అభివృద్ధి ప్రాజెక్టుగా కర్తార్పూర్ కారిడార్ను నిర్మించారు. డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు అన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. गुरु नानक देव जी सिर्फ भारत की ही धरोहर नहीं बल्कि पूरी मानवता के लिए प्रेरणा पुंज है. गुरु नानक देव एक गुरु होने के साथ साथ एक विचार है, जीवन का आधार है. సాంస్కృతిక స్థలాల అభివృద్ధి అనేది ఎన్డీఏ ప్రభుత్వం మన దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించుకున్న దార్శనిక ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన భాగం. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి అయోధ్య పవిత్ర నగరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, భౌగోళిక పర్యాటక గమ్యంగా, సుస్థిరాభివృద్ధి సాధించే స్మార్ట్ సిటీగా అభివృద్ధి పరుస్తున్నారు. సరయూ నది ఘాట్ల చుట్టుపక్కల మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అయోధ్యను భౌగోళిక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దడంపై మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, पर्यटक नगरी अयोध्या होगा. ये गर्व की बात है. दुनिया से जो भी भारत को आते हैं वो सिर्फ अयोध्या देखने के लिए भी आने वाले करोड़ों लोग होगा. सरकार का अनुमान है 10 साल के बाद अयोध्या सालाना आने वाले पर्यटकों की संख्या 5 करोड़ होगा. శ్రీ సోమనాథ్ ఆలయం మరమ్మత్తు, శ్రీ కేదార్నాథ్ పునరభివృద్ధి,
కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుజ్జీవం, శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి, దేశంలో ఉన్న చారిత్రాత్మక మత ప్రాధాన్యత గల ప్రదేశాల పునరుద్ధరణ ఒక మహా ఉద్యమానికి నాందిగా భావించవచ్చు. సోమనాథ ప్రాచీనాలయం సహజ సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని యాత్ర పునరుద్ధరణ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసాద్ పథకం కింద సముద్ర దర్శన్ పథాన్ని నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ ప్రసిద్ధ కాశీ విశ్వనాథ క్షేత్రంలో కూడా అద్భుతమైన పరివర్తన వస్తోంది. మహోజ్వలమైన ప్రవేశ ద్వారం నుంచి ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వరకు ఒకేసారి వేలాది మంది భక్తులు దర్శనం జరుపుకునేందుకు విశాలమైన ఆవరణ, అత్యంత సుందరమైన శిల్పకళ, గంగానదికి పరిశుభ్రమైన విశాలమైన ఒక మార్గం, కాశీ విశ్వనాథ్ ఆలయ సముదాయంలో అత్యాధునికంగా కల్పించిన అనేక సౌకర్యాలు చెప్పుకోదగినవి. ప్రాచీన హిందూ సౌందర్యం, ఆధునికత కలబోసిన ఒక క్షేత్రంగా కాశీ విశ్వనాథ్ ఆవిర్భవించింది. జయ హో శంకరా आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह. కేదార్నాథ్ ధామ్ అభివృద్ధి కూడా మోదీ ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. मैं कपिल पांडे, मैं चंडीगढ़ से आया हूँ यहाँ केदारनाथ के दर्शन करने के लिए. रुद्रप्रयाग प्रशासन का मैं धन्यवाद करना चाहूंगा. यहाँ पे बहुत अच्छे अरेंजमेंट कर रखे हैं, हमारे बहुत बढ़िया से दर्शन हुए. శంకరాచార్యులకు నివాళిగా 12 అడుగుల పొడవు 35 టన్నుల బరువు ఉండే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు కేదార్నాథ్ సందర్శించి ఆ పవిత్ర స్థలంలో జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సుసంపన్నమైన సంప్రదాయ కళల ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ దేశాల ప్రజల మధ్య భారత ప్రజలతో అనుసంధానం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు లేదా విదేశీ అతిథి ఎవరైనా ప్రధానమంత్రిని కలుసుకునేందుకు మన దేశానికి వచ్చినప్పుడు ఆయన వారికి ఒక ప్రత్యేక కానుక ఏదైనా ఇస్తుంటారు. భారత జపాన్ దేశాల మధ్య బౌద్ధ సాంస్కృతిక సంబంధాలను ఎత్తి చూపే విధంగా ప్రధానమంత్రి జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగాకు చందనం చెక్కతో చేసిన బుద్ధ విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. కాశీ చైతన్యవంతమైన సంస్కృతిని ప్రతిఫలిస్తూ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ కు ఒక ప్రత్యేక కానుకను ప్రధానమంత్రి అందించారు. అమెరికా సందర్శించినప్పుడు నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ఆమె తాతగారు పివి గోపాలన్ కు సంబంధించిన ఒక పాత నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. న్యూఢిల్లీలోని తీన్మూర్తి సముదాయంలో ప్రధానమంత్రుల మ్యూజియం ను ప్రధానమంత్రి భారత్ కు ఇచ్చిన మరొక బహుమానం. 2022 ఏప్రిల్ 14వ తేదీన నరేంద్ర మోదీ ఈ మ్యూజియం ను ప్రారంభించారు. प्रत्येक सरकार की साझा विरासत का जीवंत प्रतिबिंब बन गया है. हर प्रधानमंत्री ने देश को आगे ले जाने की कोशिश की. सबके व्यक्तित्व, कृतित्व, नेतृत्व के अलग अलग आयाम रहे. ये सब लोक स्मृति की चीजें हैं. జాతి అభివృద్ధి వైభవం కోసం మన దేశ ప్రధానమంత్రుల శ్రేణి మొత్తం మీద చేసిన కృషి కథనాన్ని ఈ మ్యూజియంలో పొందుపరిచారు. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి ప్రతి రంగంలో మన దేశం సాధించిన అభివృద్ధిని ఈ మ్యూజియంలో చిత్రీకరించారు. जन जन ने निर्णय लेकर भारत की सूरत बदली है. कदम कदम पे जनता मोदी जी के साथ चली है. 8 साल में हमने संभव को संभव कर डाला है. जब उगे सूरज का నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాల కారణంగా భారత్ ఈ రోజు ప్రపంచ రంగస్థలంపైన తన సాంస్కృతిక విజయాలతో ఒక కొత్త అధ్యాయాన్ని రచించి మన దేశ వైభవాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తోంది.